అట్లా నవ్వుచింది అట్లా నవ్వుచింది. అమ్మా హాయ్ హలో నమస్తే వనకం సలాంకం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి పులావ్, చికెన్ కర్రీ, పరోటా విత్ ఎగ్ బుర్జీ, లెగ్ పీసెస్. వావ్, సూపర్ కాంబినేషన్ కదా. అవును చిట్టి. గాయ్స్, ఈ రోజు అయితే ఛాలెంజ్ ఫుల్ క్రేజీ ఉండబోతుంది. ఫుడ్ అయితే యమ్మీగా ఉంది, చూస్తేనే నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయి. పరోటా విత్ ఎగ్ బుర్జీ అయితే కెవ్వు, సూపర్ ఉంటుంది కాంబినేషన్. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి, ట్రై చేయకపోతే తిని చెప్పండి, ఓకేనా? మరి ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ ని ఎవరైతే ఫస్ట్ తిని డన్ చెప్తారో వాళ్ళే వినేనట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ అయిపోతుంది. ఈ రోజు అయితే పనిష్మెంట్ ఫుల్ క్రేజీ ఉంది. అసలు ఈ రోజు అయితే ఖచ్చితంగా మా చెల్లిని ఓడిపించి ఆ పనిష్మెంట్ ఇస్తా. ఎందుకంటే మా చెల్లి పర్ఫెక్ట్ సరిపోతుంది ఆ పనిష్మెంట్ కి. అదేంటో తెలుసా? కొన్ని సౌండ్స్ వినిపిస్తా, ఆ సౌండ్స్ కి మా చెల్లి ఆ సౌండ్ చేసి చూపియాలి. మా చెల్లి అని కాదు, తానైనా నేనైనా ఎవరైనా సరే ఓడిపోయిన వాళ్ళు. ఓకే ఓకేనా? ఓకే, చూద్దాం ఎవరు విన్ అవుతారో, ఎవరు ఓడిపోయి పనిష్మెంట్ తీసుకుంటారో చూద్దామా? ఖచ్చితంగా నువ్వే ఓడిపోతావు. అంత సీన్ లేదు, ఈ మధ్య నేనే ఓడిపోతున్నా. బట్ ఈ రోజు అయితే నేనే గెలుస్తా. చూడండి, బెట్టేస్తున్నా. చిన్న ఎంత ఎంత కావాలా? ఎంత 10 రూపాయలు ఇస్తామే. అవసరం లేదు, 10 రూపాయలు అయితే. ఓకే. సో గైస్, ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. ఈ చికెన్ కర్రీ, వావ్, కలుపుతుంటేనే కమ్మటి వాసన గుమగుమా అంటుంది. వావ్, నిజంగా చిట్టి. కింద పడిపోయింది. సూపర్. అద్దరిపోయాను. బాగుందా? బాగుంది. అమ్మా,
పరోటా గట్టిగా అయిపోయింది ఇది. చెప్పలేదు మే గట్టిగా అయిపోయింది. బిర్యానీ వచ్చింది. గట్టి ఉన్నాయి. అమ్మా ఉప్పుకుంటుంది. నాలుగు పీస్ తీసుకున్నావు నువ్వు? ముక్కలు తిండే తినేసిన అన్ని. బొక్కు తింటుంది తినాలా. దీంట్లో దీంట్లో ఏముంది? ముందు తినాలా. అది ఏం లేదు. తినడం తిను ఫస్ట్. ఏమున్నాయమే? బొక్కుందా తిను. అమ్మా గుర్దమనే డన్. విన్నర్ 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 చికెన్ డిన్నర్. విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్. గైస్ నేను విన్ అయినా. నేనే విన్ అయినా. కానీ దౌడలు అయినాయి గాయస్. పరోటా గట్టిగా అయిపోయింది. చల్లారిపోయేసరికి అది గట్టిగా అయిపోయింది. నమలలేకపోయినా అసలు. ఇగో ఇక్కడ ఇవేంటివి కంతలా? వీటిని ఏమంటారు? కంతలే కదా. ఇవి నొప్పి లేచినా తెలుసా గైస్ నములుతుంటే. కానీ టేస్ట్ అయితే అద్దరిపోయింది పరోటా ఎగ్ బుర్జీ. కాకపోతే పరోటా వేడి ఉండి ఇంకా బాగుంటది. ఎగ్ బుర్జీ మాత్రం సూపర్ ఉంది. చికెన్ కర్రీ అయితే అబ్బా చెప్పలేదు అసలు, ఎంత సూపర్ ఉంది కదా. త్రివేణ మజా శబాష్ శబాష్ శబాష్. నేను చేసింది త్రివేణి శబాష్ శబాష్ అంట. నేను చేసింది మొత్తం. కనీసం ఆనియన్ కూడా కట్ చేసి ఇవ్వలేదు. ఎగ్ బుర్జీ కట్ చేసి ఇచ్చింది అంతే. గైస్ ఈ ఛాలెంజ్ లో నేను విన్ అయిపోయినా కాబట్టి మా చెల్లెకి ఆ ఫన్నీ పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను విన్ అయిపోయినా కాబట్టి మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఆల్రెడీ మీ అందరికి తెలుసు పనిష్మెంట్ ఏంటో. మనమైతే కొన్ని సౌండ్స్ వినిపిస్తాం అనమాట. ఆ సౌండ్స్ ని మా చెల్లె చేసి చూపించాలి, ఓకేనా? ఓకే స్టార్ట్ చేద్దామా మరి? చేద్దాం. ఓకే ఫస్ట్ సౌండ్ ఏంటో తెలుసా?
చిన్న బుజ్జి బుజ్జి కుక్క పిల్ల ఉంటది కదా పప్పి, దాని సౌండ్ అయితే వినిపిస్తా, ఆ సౌండ్ నువ్వు చేయాలి. ఓకే ఓకేనా? ఓకే. మీకు చూపిస్తా ఫస్ట్. ఓకేనా? ఓకే. నువ్వు విన్నావా? మళ్ళీ వినిపిస్తావు. ఒకసారి. ఓకే, స్టార్ట్ చేయి. రావట్లేదు, రాలే. ఏడ్చినట్టుంది అది, కుక్క ఏడ్చినట్టు. బౌ అన్నది అది. వచ్చింది. నేను చేసి చూపిస్తే అప్పుడు చేసింది. సో ఇప్పుడు సెకండ్ అయితే ఫుల్ వైరల్ అయిన సౌండ్ అన్నమాట. చాలా అంటే చాలా వైరల్ అయింది. కుక్కది ఇంత బాగా చేసింది కదా, అది కూడా పర్ఫెక్ట్ గా చేస్తుందని అనుకుంటున్నా. బట్ చేస్తుందో లేదో చూద్దాం, చూడండి. ఓకేనా? అదేంటో తెలుసా? మన బిగ్ బాస్ రీతు లాఫింగ్ సౌండ్. కాకపోతే ఫన్నీగా నవ్వింది కాదు, స్కేరీగా నవ్వింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఫన్నీగా నవ్విందంటే ఎవరైనా నవ్వుతారు, కానీ స్కేరీగా నవ్విందే ఇప్పుడు మా చెల్లి చేయబోతుంది. ఓకేనా? ఓకే. ఫస్ట్ మీకు వినిపిస్తా. వాట్ ఇస్ దిస్? మెల్లగా ఇస్తాడు కోరికి కిస్. ఓకే, మళ్ళీ రాలేదు. దాంతో పాటు వచ్చింది గైస్ నాకు. అమ్మో, వచ్చిందమ్మే. వావ్, సూపర్. ఓకే, ఇప్పుడు స్కేరీగా నవ్వినావు కదా రీతు, నవ్వుతా చూడు, అట్లా నవ్వుచింది. ఎప్పుడు నవ్వుతావు కదా అట్లా నవ్వు. ఏమి నవ్వుతుంటే నాకు నవ్వుతుంది. వద్దమ్మ తల్లి, నీ దండ పెడతా. ఇట్లా నవ్వుతుంది, నవ్వుతావు చెప్తావు. పోమే రాస్తలేదు ఇప్పుడు. సరే పోనీ. ఇప్పుడు సడన్ గా రాదు. ఎప్పుడైనా సడన్ గా మనం బయట ఉన్నప్పుడు అంటాం కదా, అప్పుడు వస్తుంది. ఓకే, అప్పుడు ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఓకే. సో ఫ్రెండ్స్, మా చెల్లి అయితే సక్సెస్ఫుల్ గా పనిష్మెంట్ కంప్లీట్ చేసేసింది. ఇంతకుముందు బిగ్ బాస్ లో రీతు ఎలిమినేట్ అయినప్పుడు కూడా ఏడ్చింది కదా, కళ్యాణ్ పడాల విన్ అయింది అని చెప్పేసి ఓ మురిసిపోయింది. మా కళ్యాణ్ పడాల గెలిచాడు, ఫుల్ హ్యాపీ. కళ్యాణ్ పడాల గెలవాలనే కోరుకున్నా, ఓట్స్ కూడా వేసినాం మేము, కానీ కళ్యాణ్ పడాలనే గెలిచిండు. నిన్న రాత్రి బిగ్ బాస్ అయిపోగానే ఫోన్ చేసింది, చిట్టి బిగ్ బాస్ లో కళ్యాణ్ గెలిచిండు అని. అంతా నేను కూడా చూస్తూనే ఉన్నా. సో గైస్, పనిష్మెంట్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి కొత్తపల్లి భార్గవి. అక్క, నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు, నెక్స్ట్ వీడియోలో అన్న విన్నవ్వు. ఈ రోజు విన్ అయినా ఫ్రెండ్స్, మాకు నేను మంత్రం వేసాను ఓడిపోవాలని. నేను అనలేనా ఇంతకుముందు నాకు మంత్రం వేసింది గాయస్ అంటే, లేదు నేను ఏం వేయలే అంటుంది, కానీ తను మంత్రం వేసింది. అది నిన్ననే పోయి తీపిచ్చుకొచ్చుకున్నా, అందుకే రోజు విన్ అయినా. అదేం లేదు. సెకండ్ కామెంట్ వచ్చేసి బంగారం. త్రివేణి, నువ్వు లేట్ గా నమ్ములుతున్నావు, అందుకే నువ్వు ఓడిపోతున్నావు. స్టైల్ కొడుతుంది గైస్, అంత సీన్ లేదు. ఓవర్ యాక్షన్ అది నువ్వు చేస్తుంది. లేదు గాయస్, ఎందుకు ఓడిపోతున్నానో నాకు అర్థం కాలేదు, కానీ ఈ రోజు విన్ అయ్యా. ఒక్కదానికే నెక్స్ట్ వీడియోలో కూడా నేనే విన్ అయితే చూడు. ఓకే డన్. థర్డ్ కామెంట్ వచ్చేసి బొక్కి నవ్య. నోరు ఊరుతుంది సిస్టర్ మీరు తింటుంటే. నోరు ఊరితే ఏం చేయాలి, మీరు కూడా తినేయాలి, అంతే. అట్లా ఏం లేదు, తినేయాలి దబ్బున, అంతే. గైస్, మేము తినేటప్పుడు మీ నోరిండ్రు అనుకో, మీరు కూడా ఫుడ్ వేసుకొచ్చుకొని తినుకుంటూ మా వీడియోస్ చూడండి. చాలా మంది అలానే చేస్తున్నారంట, ఇంకా మీరు కూడా అలానే చేస్తూ ఉండండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే గిచ్చుతా. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you in the next video. Bye bye. బూమ్ బద్దలు నా ముద్దుల సౌండ్ అయిపోయింది పాట.